మనం చూసుకున్నట్టయితే మనము TBFA టీం దగ్గరికి వచ్చేసాము. సో మన అమ్మవారు అయితే సింగిల్ రాడ్ మీద అయితే బ్యాలెన్సింగ్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో సింగిల్ రాడ్ మీద అనమాట. సో చాలా వైరల్ అయింది అమ్మవారు అయితే. హైదరాబాద్లో ఫేమస్ అయిపోయింది అమ్మవారు మొత్తము. ఎంత బాగుంది చూడండి అమ్మవారు ఫినిషింగ్ చూసుకోవచ్చు. మొత్తం బొట్టు అనేది ఫేస్ కళ అంతా చాలా అంటే చాలా బాగుంది చూడండి. సో మొత్తం అమ్మవారికి సంబంధించిన త్రిశూలం అంతా ఆయుధాలు అన్నీ చేతుకున్నాయి చూడండి. సో 3 హ్యాండ్స్ రైట్లో, లెఫ్ట్లో 3 హ్యాండ్స్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం పార్సిగుట్ట అయితే వచ్చేసాం అనమాట. సో ఎగ్జాక్ట్ మనం ఓం సాయి ఫ్యాషన్ ఆపోజిట్ అనమాట. సో అమ్మవారు చూడండి, ఆల్రెడీ రీల్ పెట్టాను, చాలా అంటే చాలా వైరల్ అయింది రీల్ అనేది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఒక్క నిమిషం. సో ఎంట్రన్స్లోనే మొత్తం డెకరేషన్ చూడండి, ఎంట్రన్స్లో చాలా బాగా చేశారు. సో చూసుకోవచ్చు మొత్తము ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ లాగా చేశారు చూడండి, ఇంత బాగా చేస్తారు చూడండి. సో బ్యానర్ వెనకాల లైట్స్ చాలా బాగా చేశారు, మొత్తం డెకరేషన్ చూడండి మొత్తం. సో అక్కడ చూడండి గుడి, సో అక్కడ గుడి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యారెట్స్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో మన అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, మొత్తం చాలా రాయి మొత్తం ఫేస్ అనేది బాగుంది చూడండి. సో పాముల మీద నించుంది, కూర్చుంది అమ్మవారు. సో మొత్తం 3 అమ్మవార్లు. సో 3 పాముల మీద కూర్చుంది అమ్మవారు. చిన్న అమ్మవారు కూడా ఉంది ఇక్కడ చూడండి. సో అమ్మవారు చూడండి బాబా ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో అమ్మవారికి సంబంధించిన కిరీటం కూడా చాలా బాగా చేశారు, వెనకాల బ్యాక్ డ్రాప్ అనేది. మన ఆయుధాలు చూడండి అమ్మవారికి మన మెహందీ వేశారు చూడండి చేతికి, ఎంత బాగుంది చూడండి. ఎగ్జాక్ట్ మనం ఇందాక మన అమ్మవారిని చూపించాను కదా, ఎగ్జాక్ట్ మన పార్సిగుట్టలో. సో ఆ పక్క గల్లీలోనే అనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము. సో స్టార్టింగ్లోనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మంచిగా. సో ఎంట్రీ ఎక్కడ ఉంది. సో లోపల చూసుకున్నట్టయితే మన అమ్మవారు చూస్తాను చూడండి, బాబా చాలా బ్యూటిఫుల్ ఉంది గాయస్. మొత్తం వెంకటేశ్వర స్వామి సెటప్ అనమాట. సో చూసుకోవచ్చు బాబా డెకరేషన్ కూడా చాలా బాగుంది చూడండి, పైన నుంచి కింది వరకు మొత్తం డెకరేషన్ అంతా చాలా బాగుంటారు. సో అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా ఉంది చూడండి, మొత్తం వెంకటేశ్వర స్వామి సేమ్ నెట్ వేసేసారు. సో అమ్మవారికి సంబంధించిన జ్యువెలరీ స్పాట్ చూడండి. సో అమ్మవారి కండ్లు, అమ్మవారు మొత్తం వెనకాల బాణాలు, సో ముంగట చూడండి బాబా. సో అమ్మవారికి సంబంధించిన త్రిశూలము చేసి చూడండి. సో అమ్మవారికి రింగ్స్ కూడా పెట్టారు చూడండి బాబా. చూసుకోవచ్చు అమ్మవారికి గుడ్డలు ఉంది రైట్ హ్యాండ్లో. సో పువ్వు, సో చిన్న అమ్మవారి ఇక్కడ చిన్న అమ్మవారు చాలా బాగా చేశారు సెటప్ అనేది. వెనకాల లాయన్ కూడా చూడండి సేమ్ కలర్, మొత్తం గ్రే కలర్. మన వెంకటేశ్వర స్వామి ఏ కలర్ ఉంటారో సో అదే కలర్ చేశారనమాట. సో డెకరేషన్ కమింగ్ టు డెకరేషన్ సో ఎంత బాగా చేశారు చూడండి, సేమ్ మన వెంకటేశ్వర స్వామికి కరెక్ట్ సూట్ అయ్యేలా చేశారు చూడండి, ఎంత బాగుంది చూడండి. మొత్తం పిల్లర్స్, సైడ్కి పిల్లర్స్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనం ఇందాక చూపించాను అమ్మవారు మన ఓం సాయి ఫ్యాషన్ అని కొట్టండి లొకేషన్. సో దాని పక్కనే ఉంటుంది అమ్మవారు. సో పక్కకే ఉంటాయి పక్క గల్లీలలో. రామ్నగర్ నుంచి రామ్నగర్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే మన అమ్మవారు అయితే షెడ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో డెకరేషన్ చూసుకోవచ్చు. నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, బట్ మనం నైట్ దాండియాస్లో బిజీ ఉంటాం కాబట్టి సో మనం ఇప్పుడైతే చూపిస్తాను అమ్మవారికి లోపలికి వెళ్ళేసి. సో మనం స్టార్టింగ్లోనే మన శివుడు ఇంకా పార్వతి ఆ సెటప్ అనేది కనిపిస్తుంది అనమాట పైన. సో పైన చూసుకోవచ్చు మొత్తం టెంపుల్ సెటప్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాము. సో చాలా బాగా చేశారు ఇక్కడ కూడా సెటప్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగా చేశారు చూడండి డెకరేషన్ అనేది. అండ్ మన అమ్మవారు సెటప్
చూస్తాను ఒక్క నిమిషం. ఎంట్రన్స్లో చాలా చాలా బాగుంది గాయస్. చూడండి సూమర్ డెకరేషన్ చూడండి ఎంత బాగుంది చూడండి. సో క్లోజ్, ఈ టైంలో క్లోజ్ ఉంది, 4 ఉంది. సో చూసుకోవచ్చు. బాబా బాబా అమ్మవారు చూడండి చాలా బాగుంది. ఇంకా మొత్తం ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి గాయస్ అమ్మవారు. సో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. సో పైన చూడండి డెకరేషన్ చూడండి మొత్తం చూపిస్తాను చూడండి. వచ్చేసి మన నటరాజ స్వామి గారు ఉన్నారు చూడండి. సో నటరాజ స్వామి గారి కింద మన అమ్మవారు అయితే కూర్చుంది చూడండి. సో కింద వచ్చేసి మొత్తం పీటల మీద కూర్చుంది అమ్మవారు. చాలా బాగుంది. మన టైగర్ కూడా ఉంది చూడండి. సో పూజ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ అన్నవాళ్ళు. సో ఎగ్జాక్ట్ మళ్ళీ లొకేషన్ చెప్తున్నారు. రామ్నగర్లో నుంచి సర్కిల్ నుంచి లెఫ్ట్ కొట్టగానే మన షెడ్ అయితే కనిపిస్తుంది. సో వీడియో చూడండి. సో చిన్న నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోదాం. చూసుకున్నట్టయితే మన రామ్నగర్ టీఆర్టీ కాలనీ సెటప్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూసేద్దాము. వచ్చేలో గాయస్ చూసుకున్నట్టయితే మనము రామ్నగర్ టీఆర్టీ కాలనీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము డెకరేషన్ చూడండి చాలా బాగా చేశారనమాట. సో చిన్న చిన్న కొండలు సైడ్స్కి. సో మన అమ్మవారు చూడండి ఎంత బాగుంది చూడండి. సో మన లాయన్ మీద కూర్చుంది అమ్మవారు. సో అమ్మవారికి సంబంధించిన చూడండి డెకరేషన్ పైన ఆ కిరీటం పైన చూడండి ఎంత బాగుంది చూడండి. సో అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కళ ఉందో. సో సైజ్కి అయితే మా చిన్న చిన్న కొండలు అనేది చేశారు. సో లైటింగ్ కూడా చూడండి చాలా బాగా పెట్టారు మన టీఆర్టీ కాలనీలో. సో రామ్నగర్ టీఆర్టీ కాలనీ అంటే లొకేషన్లో వచ్చేస్తుంది కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ కూడా చిన్న చిన్న కొండలు అనేది పెట్టారు అనమాట. సో ఇక్కడ చూడండి అమ్మవారు అయితే చాలా బాగుంది. సో ఫినిషింగ్ అయితే అమ్మవారి కళ్ళు చూడండి బాబా బాబా చాలా నచ్చింది అమ్మవారు నాకు కూడా అయితే. సో ఇది మన డెకరేషన్ అనమాట. సో మొత్తం డెకరేషన్ చూసుకోవచ్చు చాలా బాగా చేశారు. సో ఇక్కడ చూడండి కొండలు చిన్న చిన్న కొండలు చాలా రియలిస్టిక్ ఉంది ఇక్కడ కూడా. సో చాలా బాగుంది. మొత్తం చిన్న ఆకులు మొత్తం ఫారెస్ట్ సెటప్ అనమాట. సో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనం రామ్నగర్ పోస్ట్ ఆఫీస్ ఫిష్ మార్కెట్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము. సో మనం సెటప్ చూసుకోవచ్చు. మనము చాలా బాగుంది లోపల. సో మొత్తం పిచ్చుకలు ఉన్నాయంట. లోపలికి వెళ్ళి చూసేద్దాము. సో మనం స్టార్టింగ్లో రాగానే మన వినాయకుడు అయితే ఉంటాడనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తము ఫిషెస్ మొత్తం డక్స్ అన్నీ ఉన్నాయి చూడండి. బాబా 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 చాలా బాగుంది చూడండి. బాబా బాబా చూడండి ఎంత బాగుంది చూడండి. ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మనకు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది చూడండి. సో చాలా బాగా చేస్తారు ఇది సెటప్ అయితే. సో మొత్తం చూడండి పైన మొత్తం రియలిస్టిక్లో ఉంది మొత్తము. సో మొత్తం ఫారెస్ట్ టైప్ అనమాట. సో రాగానే మన డక్స్ అయితే కనిపిస్తాయి చూడండి. సో పక్కనే వాటర్ ఫాల్ పక్కన డక్స్. సో చాలా బాగా చేస్తారు చూడండి. బాబా బాబా చాలా బాగుంది. ఇక్కడ అంతా పిచ్చుకలు అన్ని బర్డ్స్ ప్రతి ఒక్క అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. చాలా బాగుంది చూడండి ఫిషెస్ అక్వేరియం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఫారెస్ట్ సెటప్ అనమాట. సో మొత్తం పిచ్చుకలు చూడండి, లవ్ బర్డ్స్ చూడండి. బాబా ఇంత ముద్దు ఉంది చూడండి. చూసుకోవచ్చు స్నేక్ చూడండి. ఒరిజినల్ అనుకున్నాను నేనైతే. స్నేక్ కూడా పెట్టారు కానీ ఇది నార్మల్ స్నేక్. సో డూప్లికేట్ ఒరిజినల్ అయితే కాదు. సో అన్ని ఒరిజినల్ పెట్టారు. ఈ స్నేక్ ఒకటి నార్మల్ అనమాట. సో పాము పుట్టాల నుంచి స్నేక్ అనేది వస్తుంది చూడండి. సో ఈ కాన్సెప్ట్ చూడండి గాయస్ ఎంత బాగుంది చూడండి. సో పాము పుట్ట నుంచి స్నేక్ అనమాట. సో ఒక్క స్నేక్ కాదు అన్ని చూడండి అన్ని టైప్ ఆఫ్ స్నేక్స్ అయితే ఉన్నాయి. సో మొత్తము అంటే ఒరిజినల్ అయితే కాదు. ఇక్కడ చూసుకొని మొత్తం ఫారెస్ట్ సెటప్ అనమాట. సో ఇక్కడ చూసుకొని మొత్తం మాత దగ్గరికి వెళ్ళిపోదాము. చూడండి సో మాత చూసుకోవచ్చు. బాబా బాబా చాలా బాగుంది. సో పక్కన శివుడు. సో అమ్మవారు శివుడు పక్కన అమ్మవారు అనమాట. సో లోటస్ చూడండి మొత్తం సెటప్ చేశారనమాట. మొత్తం చాలా బాగా చేశారు. సో మొత్తం ఫారెస్ట్ సెటప్ అనమాట. చాలా బాగుంది. సో అమ్మవారు చూడండి. సో అమ్మవారికి సంబంధించిన కళ్ళు కిరీటం చూడండి. బాబా 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 అమ్మవారి కళ్ళు కూడా బ్లూ కలర్ ఉంది. చాలా బాగుంది. సో నగలు అన్నీ వేసారు చూడండి. చాలా బాగుంది సెటప్ అయినది. సో ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి మన రామ్నగర్ చెప్పాను కదా ఫిష్ మార్కెట్ గల్లీలో ఉంటుంది అనమాట. సో మొత్తము అన్ని బర్డ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జిట్లో కూడా బర్డ్స్ అనేది ఉన్నాయి కదండి. మొత్తం లవ్ బర్డ్స్ చూడండి. అదిగో ఇది. సో చలో నెక్స్ట్ టైం ఇంకో షెడ్కి వెళ్ళిపోదాము. చలో గాయస్.
చూపించాను కదా ఇందాక ఆ షెడ్లు అనేది మొత్తం సెటప్ చూపించాను. సో దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మన అమ్మవారు ఉంది చూడండి, పెద్ద అమ్మవారు అనమాట. చాలా బాగుంది, సింపుల్గా పెట్టారు బట్ చాలా బాగుంది. మన సుందర్ కళాకారం నుంచి వచ్చారనమాట. సో చూసుకోవచ్చు. సో ఇలాంటి డిజైన్ అన్ని సుందర్ కళాకారు పీసెస్ ఉంటాయి. సో చాలా బాగుంది అమ్మవారు ఇక్కడ కూడా.